దేవుని వాక్యాన్ని మన వరుసలో ధ్యానిస్తున్న అంశము న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతుల గ్రంథము నుండి మనము 8వ అధ్యాయములో చదువుకుందాం. గతసారి 7వ అధ్యాయము గిద్యోను ద్వారా జరిగిన యుద్ధాన్ని మనము ఆలోచన చేశాం. ఈ సమయం మనము 8వ అధ్యాయములో 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాము. అక్కడక్కడ మొదటి వచనాన్ని చదువుతాను. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఆ తర్వాత మనము 5, 6 వచనాలు చదువుకుందాం. అతడు, నా వెంటనున్న జనులు అలిసి ఉన్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి. మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతు వారితో చెప్పగా, సుక్కోతు అధిపతులు, జెబహు సల్మున్నాను వారి చేతులు ఇప్పుడు మీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని అడిగిరి. 8వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు పెనియేలునకు పోయి అలాగుననే వారితోనూ చెప్పగా, సుక్కోతు వారు ఉత్తరమిచ్చినట్లు పెనియేలు వారును అతనికి ఉత్తరమిచ్చిరి గనుక దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. కృపగల మా దేవా, పరిశుద్ధుడా, దయాళుడా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఈ మధ్యాహ్న కాల సమయం మేమందరము మీ సన్నిధిలో మిమ్మను ఆరాధిస్తూ, పూజిస్తూ, ఘనపరుస్తూ, మీ యందు ఆనందించున్నట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించావు. స్తోత్రాలు. ఇంకా కొంత సమయం మీ సన్నిధిలో మేము ఉంటుండగా దేవా, ఈ వాక్య భాగాన్ని ధ్యానించడానికి మీ కృపను మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. ఆత్మ సహాయము మాకు అనుగ్రహించండి. ఆత్మరూపివై మా మధ్య సంచరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా వాడుకొనండి. మీ మాటలు మాకందరికీ వినిపించండి. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము గిద్యోను యుద్ధానికి బయలుదేరిన సందర్భాన్ని గత వారములో 7వ అధ్యాయములో మనము ధ్యానించాం. దేవుడు చాలా అద్భుతంగా తన కార్యాలు జరిగిస్తాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆనాడు ఈనాడు ఎప్పుడూ ఉన్నవాడు మన ప్రభువు ఎల్లప్పుడూ ఆ విధంగానే అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మనలో కూడా, మన యందు కూడా. ఆ యుద్ధము చాలా అద్భుతంగా జరిగింది. ఏ ఆయుధాలు వారికి లేవు. వారికి దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి చెప్పండి? విన్నారా సరిగా? గత వారం ఏమిచ్చాడు వారికి? ఒక కుండ, ఒక్కొక్కటి చెప్పండి. పూర ఒక కుండ, ఇంకా దీపము, బూర. 3 ఉన్నాయి కదా: బూర, కుండ, దీపము. వీటితో ఎవరైనా యుద్ధానికి వెళ్తారా చెప్పండి? దేవుడు తన కార్యం ఎంత అద్భుతంగా జరిగిస్తాడో చూడండి. మనం ఊహించని రీతిగా దేవుడు
తన కార్యము జరిగిస్తాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇలాగూ జరుగుతూ ఉండగా వారంతా పారిపోయారు. పారిపోయినప్పుడు వీరు వెంటబడి వారిని తరుముతూ వారిలో మిథ్యాను అధిపతులైన ఓరేబు జేయేబును వారిని పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలేదు. రాజులు పరిగెడుతున్నారు. రాజులు పారిపోతే రాజుల వెంటబడి వీరు వారిని పట్టుకోవడానికి పరిగెడుతూ వారిని వెంటాడుతూ ఉన్నారు. ఆ సందర్భం 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయములో ఇలాగూ ఉంటుండగా వారు ఆల్మోస్ట్ యుద్ధాన్ని జయించారు. పారిపోయారు. ఎక్కడికి అక్కడ వారు పారిపోతే వారిని వెంటాడి పట్టుకున్నారు. 2 అధిపతులు దొరికారు వారికి. ఆ తర్వాత 2 రాజులు పరిగెడుతున్నారు. పారిపోతూ ఉంటే వారిని కూడా తరుముతూ వారిని పట్టుకోవడానికి వారు బయలుదేరుతున్న సమయంలో ఇప్పుడు ఎఫ్రాయిమీయులు వారికి ఎదురై గిద్యోనుతో ఏమంటున్నారంటే, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి అన్నాడు. కలహం చేస్తున్నారు. ఎవరు వీరు ఎఫ్రాయిమీయులు? ఎవరండి ఎఫ్రాయిమీయులు? ఎవరు చెప్పండి. మీరే చెప్తూ ఉండాలి. నేను మాట్లాడుతూ ఉంటే మీరు చెప్తా. అప్పుడే కాదు నేర్చుకునేది. నేను చెప్తా పోతే మీరు వింటా పోతే విన్నది తెలియదు, నిద్రపోయేది తెలియదు, అర్థమయ్యేది తెలియదు, అర్థం కాంది కూడా తెలియదు నాకు. గిద్యోనుకి ఏమవుతారు వారు? గిద్యోను ఏ వంశస్థుడు చెప్పండి. అట్లా మెల్లిమెల్లిగా వెనుకకి వెళ్తే మీకు అర్థం. గిద్యోను ఏ వంశపు వాడు? మనష్షే వంశపు వాడు. ఎఫ్రాయిం ఎవరు? మళ్ళీ యోసేపు దగ్గరికి పోతే మనష్షేకి ఏమైపోతావు? యోసేపు దాకా పోయే అవసరం లేదు. మనష్షేకు సహోదరుడే కదా. మనష్షే ఎఫ్రాయిమీయులు యోసేపు కుమారులు. మనష్షే గోత్రపు వాడు గిద్యోను, వారికి పాలివాడు ఎఫ్రాయిమీయులు. ఇప్పుడు గిద్యోను ఏమంటున్నారు చెప్పండి. ఇదేనా నీకు మర్యాద? మమ్మలను పిలవలేదు ఎందుకు యుద్ధానికి అన్నారు. గిద్యోను యుద్ధానికి సిద్ధపడినప్పుడు ఏం చేశాడు? బూర ఊదినాడా లేదా? ఎక్కడిన్నారు మరి? బూర ఊదినప్పుడు వచ్చారా వీరు? ఎవరెవరో వచ్చారు బూర ఊదినప్పుడు. తన కుటుంబం వారు వచ్చారు. తర్వాత ఆషేరు, జబూలూను, నఫ్తాలి, ఈ గోత్రీకులందరూ వచ్చారు. కానీ ఎఫ్రాయిమీలు రాలేదు. వారికి తెలియదా? తెలిసి కూడా రాలేకుండా మమ్మను పిలవలేదు అనే మనస్తత్వము నేడు కూడా ఉంటుంది కదా. మమ్మను పిలిచిండ్రా అంటాము. తెలుసు నీకు జరుగుతుంది. ఇప్పుడు కూడిక ప్రకటించాము. ఎవరింట్లో? ఫలాని వారింటిలో, సంతోష్ ఇంటిలో. అలాగూ కూడికలు ప్రకటిస్తాము. ఇక్కడ ఉండి నిలబడి చెప్తున్నానంటే మీరు అందరూ వింటున్నారు, కూడిక జరుగుతుంది. కానీ మళ్ళీ ఏంటి? రాలేవెందుకంటే నన్ను పిలిచారా అంటాం. అలాగుంది ఇక్కడ. ఇది మానుకోవాలి మనం. నేను చాలా సంవత్సరాల నుండి చెప్తూ ఉంటా. మీరు చెప్పేవారు కూడా చెప్పదు. మీరు మంది కొరకు కాదు పిలిచేది. అసలు కూడిక పెట్టుకునేవారు మన ఇంటిలో దేవుని కూడిక, దేవుని కొరకు స్తుతిగానములు జరగాలి, స్తుతించాలి. ఆ బాధ్యత మీరు సంఘ కాపరికి, పెద్దలకు అప్పగించేశారు. ఆ బాధ్యత భారం మాది. మీ ఇంటిలో కూడిక జరిపేది కనుక ప్రకటించాము. విన్నారు. విన్నవారంతా, అనుకూలత ఉన్నవారంతా రావాలి. అది సరి అయిన క్రమం, సరి అయిన యథార్థమైన ప్రేమ. కానీ అందులో పిలిచిన వారు కూడా మళ్ళీ ఏం చేస్తారు? ఒక్కొక్కరికి చెప్తూ ఉంటారు. ఈ 10 మందికి చెప్తే 11వ అతనికి చెప్పకపోతే విన్నవారు ఏమనుకుంటారు? నాకు చెప్పలేదు. ఒక వంతు వారిది కూడా అవుననిపిస్తుంది కదా.
ఈ అలవాట్లన్నీ మానుకోవాలి మనం. విన్నవారంతా చాలా నేను అందుకే ఒక కుటుంబము అని మిమ్మల్ని ఎప్పటి నుండో ఒక కుటుంబముగా మనం ప్రభు సన్నిధిలో ఎదుగుతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అందులో మళ్ళీ మమ్మను పిలువలేదు, మాకు ప్రత్యేకమైన ఆహ్వానం ఇయ్యలేదు, మాకు చెప్పలేదు, ఇలాగూ నేను విన్నాను కనుకనే నేను చెప్తున్నాను, ఊహించి చెప్పడం లేదు. కొందరిని రాని వారిని ఎందుకు రాలేదంటే వారు మాకు చెప్పని లేదు అన్నారు. ఇలాంటి విషయాలు మనం మానుకోవాలి. మనము ప్రకటించిన తర్వాత దేవుని సన్నిధిలో గడిపే ఆసక్తి, మన ఫలాని సహోదరింటిలో సహోదరునింటిలో ఆ కుటుంబములో మనం కూడుకోవాలి అనే ఒక మంచి మనస్సుతో, మంచి హృదయముతో, ప్రేమతో అందరము చేరి వారితో కలిసి ప్రభువును స్తుతించుట మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందులో ఆయాసపడద్దు, అసూయపడద్దు. ఇక్కడ జరిగింది అదే. కలహం చేస్తున్నారు ఎఫ్రాయిమీయులు పక్కకే ఉన్నారు, మనషే పక్కకే వారి గోత్రము. గిద్యోను ఏం చేస్తున్నాడు? తన సొంత గోత్రము కొరకు కానీ సొంత ఆ కుటుంబీకుల కొరకు కానీ చేసే పని కాదు అది. అది దేవుడు తనకు అప్పగించిన భారము. ఆ పని చేస్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలందరూ మొరపెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరి పక్షమున దేవుడు గిద్యోనును వారికి ఒక రక్షకుడుగా, న్యాయాధిపతిగా ఏర్పరిచి అతని ద్వారా దేవుడు వారిని మిద్యానీయుల నుండి విడిపించడానికి సంకల్పించాడు. కనుక గిద్యోను ఇప్పుడు ఎవరి కొరకు పనిచేస్తున్నాడు? దేవుని చిత్తానుసారమైన ఏర్పాటులో దేవుడు నడిపించిన విధముగా పనిచేస్తూ మిద్యానీయులను తరుముతూ ఉన్నాడు. ఈ విధంగా గిద్యోను ప్రయాసపడుతుంటే మిద్యానీయులు ఓడిపోయి పారిపోతున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడి నుండి? ఇంటిలో నుండే, తమ వారి నుండే తనకు మళ్ళీ కలహాలు రేగుతూ ఉన్నాయి. బయట వారిని మనం ఎదిరించవచ్చు, కానీ కొన్నిసార్లు లోపలి వారితో చాలా ప్రమాదం ఉంటుందండి. సంఘములో, సహవాసములో చాలా ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో మనము సాగుతూ ఉండాలి. బయట వారితో మనము ఎదిరించి వారిని జయించడానికి ఒకవైపు ప్రయాసపడుతుంటే, మరొక వైపు లోపల ఉన్నవారు ఇలాంటి కలహాలు చేసేవారు కనిపిస్తారు. అసలు వీరు ఎవరు? ఎఫ్రాయిమీయులు, ఇశ్రాయేలు ప్రజలు. వీరు కూడా మిద్యానీయుల భయము చేత ఇశ్రాయేలులందరూ ఏమైపోయారు? కొండలలో, వాగులలో, గుహలలో, దుర్గములో దాక్కున్నారు. వారి విత్తనాలు పాడు చేశారు మిద్యానీయులు. భూమి పంటను పాడు చేశారు. వీరు పారిపోయి అక్కడక్కడ నివసిస్తూ హీన దశకు వెళ్ళిన తర్వాత దేవునికి మొరపెడితే దేవుడు వారిని రక్షించడానికి ఏర్పరచుకొని గిద్యోనును దర్శించాడు, బలపరిచాడు, ఆత్మతో నింపాడు. ఇవన్నీ తెలియవా ఎఫ్రాయిమీయులకు? అప్పుడు రాలేదే. వారంతా పారిపోయి అంతా జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని మామూలుగా చెప్పడం లేదు. వారు కలహిస్తున్నారు, కలహము మొదలు పెడుతున్నారు. వారు మాత్రమే కాదు, చూడండి ఇంకా ముందుకెళ్తే 5-6 వచనాలు చదువుకున్నాం కదా. అక్కడ ఇప్పుడు గిద్యోను ఎంబడి ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు కదా. 300 మంది ఉన్నారు. 300 మందితో ఆ రాజులను తరుముతున్నారు. ఏమన్నాడంటే, నా వెంటున్న వారంతా అలసిపోయారు యుద్ధంలో, వారికి రొట్టెలు కావాలి, వారికి ఆహారం కావాలి, దయచేసి వారికి రొట్టెలు దయచేయండి అని సుక్కోతు వారితో చెప్పారు.
సుక్కోతు వారు ఏమన్నారు? ఎవరు ఈ సుక్కోతు వారు అనేది మనం ఆలోచన చేయాలి. వీరేమన్నారు? ఆహా, ఇప్పుడు మా మీద అధికారి పోయి జెబహు, ఇంకెవరు, సల్మున్నా, వీరు నీ చేతికి దొరికిపోయారని మాకు ఆర్డర్ చేస్తున్నావా నీవు ఇప్పుడు అని వారు మాట్లాడుతున్నారు. సరే, వీరిని దాటిపోయి ముందుకెళ్తే పెనుయేలు వారు ఉన్నారు. పెనుయేలు వారిని అడిగితే వారు కూడా అలాగే ఉత్తరం ఇచ్చారు. ఎంత ఆశ్చర్యం కదా! ఎలాంటి వారు ఉంటారో చూడండి. మనవారు అనుకున్నవారు, ప్రభు పిల్లలే కదా అనుకున్న వారిలో ఎలాంటి వారు ఉంటారు? గిద్యోను ప్రయాసపడుతున్నాడు, అందరి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బాధించే వారి కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వాడై, గిద్యోను దేవుని ఆత్మ పొందినవాడై 300 మందితో ప్రయాసపడి ఆ మిద్యానీయులను తరుముతూ ఉంటే, వారు పారిపోతూ ఉంటే, వీరి బాధ్యత ఏంటి చెప్పండి? గిద్యోనును బలపరిచే బాధ్యత వీరిదే. ప్రయాసపడుతున్న వారిని బలపరిచే బాధ్యత, ప్రయాసపడుతున్న వారి కొరకు ప్రార్థించే బాధ్యత. ఎలా ఉండాలి సంఘములో? ప్రయాసపడుతున్న వారి కొరకు ప్రార్థించే బాధ్యత కలిగి ఉండాలి, బలపరిచే బాధ్యత కలిగి ఉండాలి. వారిని బలహీనపరచడం కాదు, వారి మీద అసూయపడడం కాదు, వారితో కలహము జరిగించడము కాదు. అదే జరుగుతుంది దేవుని సంఘములో, దేవుని ప్రజల్లో ఇలాగే జరుగుతుందండి. ఎవరా వారంటే వారు సహోదరులే. మళ్ళీ ఈ సుక్కోతు వారెవరు? ఈ సుక్కోతు ప్రాంతం ఎక్కడున్నాయంటే గాదుకు ఇచ్చిన ఆ ప్రాంతములో ఉన్నది. అది యెహోషువ గ్రంథం 13వ అధ్యాయములో వారి భూభాగాలను పంచుతూ ఉంటే అక్కడ గాదు గోత్రానికి వచ్చిన ప్రాంతము సుక్కోతు. గాదు మనష్షే పక్కకే ఉంటారు, వారు మనష్షే పక్కకే ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి గోత్రపు వారు వచ్చారు, కానీ పక్కనే ఉన్న ఎఫ్రాయిము వారు రాలేదు, గాదు గోత్రపు వారు రాలేదు. చూసారా ఎలా ఉంటుందో? పక్కకే ఉన్నవారు మనష్షే అర్ధగోత్రపు వారన్నాడు. రూబేను, గాదు, మనష్షే గోత్రపు వారికి యోర్దాను యువతల దేవుడు వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. వారందరి స్వాస్థ్యము కలిసే ఉన్నది. ఆ సుక్కోత్ అక్కడే ఉన్నది. ఇక పెనుయేలు కూడా అక్కడే కనిపిస్తుంది కొంత దూరములో. ఇవన్నీ ఆదికాండములోనికి వెళ్తే ఒక అద్భుతమైన సన్నివేశము, సందర్భం అక్కడ ఉన్నది. యాకోబు తిరిగి పద్దనారాములో నుండి వస్తూ ఉన్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర ఆగిపోతాడు కదా. అక్కడ దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఆ స్థలానికి ఏం చెప్తాడు? ఏం పేరు పెడతాడు? పెనూయేలు అంటాడు. అదే స్థలం, అది కొత్తది కాదు. తర్వాత ముందుకెళ్ళి సుక్కోతులో పాకలేసుకుంటాడు, ఒక ఇల్లు కట్టుకుంటాడు అక్కడ. ఆ ప్రాంతపు వారే, వీరెవరో శత్రువులు కాదు, బయట దేశపు వారు కాదు, వారు సహోదరులే, తమతో ఉన్నవారే, ఇశ్రాయేలీయులే, తమ పొరుగువారే. కానీ గిద్యోను ప్రయాసపడుతుంటే, గిద్యోను వెంబడి 300 మంది ప్రయాసపడి రాజులను తరుముతూ యుద్ధాన్ని జయిస్తూ ఉంటే మరికొందరు ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు, అసూయ పడుతున్నారు గిద్యోను మీద. 300 మంది ఆకలితో ఉన్నారంటే, వారు ప్రయాసపడి ఆకలి కొన్న వారికి రొట్టెలు అందించవలసిన వారేమంటున్నారు ఇప్పుడు? జెబహు, సల్మున్నా నీ చేతికి వచ్చినందుక మా మీద పెత్తనం చేస్తున్నావు ఇప్పుడు అన్నారు. కలహాలు రేపడం ఇదే కదా. ఇలాగే కలహాలు రేపుతారు. అయితే గిద్యోను ఎంత బాగా ఉత్తరమిచ్చి వెళ్ళిపోయాడు ఎఫ్రాయిమీలతో. వారి కలహం పెట్టుకోలేడు. వారు కఠినముగా కలహించిరి అన్నాడు. కఠినంగా వారు మాట్లాడారు. ఏదో రేపాలనుకున్నారు, అల్లరి రేపాలనుకున్నారు.
అపవాది చేసే ప్రయత్నాలండి. అల్లరికి కర్త ప్రభువు కాదు, అల్లరికి కర్త ఎవడు? అపవాదే. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, సంఘములో అల్లరికి కర్త అపవాది, ప్రభువు కాదు. ఆయన సమాధానమునకే కర్త అయినవాడు. ఆలోచించాలి, కలహాలు అనేవి దేవుడు అంగీకరించడు. నిజమైన విశ్వాస జీవితంలో కలహాలకు చాలా దూరముగా ఉండాలి. సామెతల గ్రంథములో ఒక వచనాన్ని చదువుకుందాం, చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము. ఇరవయవ అధ్యాయము 3వ వచనములో ఒక మాటను చదువుకుందాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనము. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత అన్నాడు. కలహానికి ఏముండాలి? దూరంగా ఉండాలి. ఎవరైనా కలహాలు రేపుతున్నారు అనుకోనండి, ఉంటారు కొందరు. ఎఫ్రాయిముల వలె, ఆ సుక్కోతు వారి వలె, పెనియేలు వారి వలె ఉంటారు, లేకపోలేరు, ఉంటారు. కానీ తక్కిన వారు ఏం చేయాలి? వాటన్నిటికీ దూరంగా ఉండాలి. కలిసిపోతారు. ఒకరు ప్రారంభిస్తే 10 మంది కలిసిపోతారు వారితో. కానీ దూరంగా ఉండమన్నాడు. కలహ ప్రియుడుగా మనం ఉండరాదు. 26వ అధ్యాయములో చూడండి, కలహాలు రేపేవాడు కలహప్రియుడు అన్నాడు. 26వ అధ్యాయము 21వ వచనము. కలహములు పుట్టించుటకు కలహప్రియుడు అన్నాడు. కలహాలంటే చాలా ఇష్టపడేవారు. ఎవరికైనా తగాదలు, ఎవరిలోనైనా అసమాధానాలు, ఎవరి మధ్య అయినా ఏదన్నా ఉన్నదనుకోనండి, కొందరు లోపల చాలా సంతోషిస్తారు. ఎందుకో బయట కనపరచరు. వారిని అడగకపోయినా ఆ సమాచారం తీసుకొస్తారు మరొకరి దగ్గరికి. మెచ్చుకుంటారు అనుకుంటారు. నా దగ్గరికి కొందరు తీసుకొస్తే గద్దింపు పొందుతారు. అసలు తమకు పట్టని విషయాలు ఒకరి నుండి ఒకరికి అందజేసేవారు చాలా ప్రమాదకరులు. కొండగాళ్ళు అంటారు వారిని గురించి, కలహప్రియులు అంటారు. సామెతల గ్రంథములో వారిని గురించి చాలా మాటలు రాయబడ్డాయి. కలహాలకు దూరముగా ఉండాలి. కలహ ప్రియులముగా మనం ఉండకూడదు. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనమే యుద్ధాలు చేయబోము గిద్యోను వలె. కానీ దేవుని పనిలో ఉన్నవాడు గిద్యోను. అది ఆలోచించండి. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని అందు భక్తి కలిగి సహవాసములో మంచి ఆసక్తి కలిగిన వారి మీద ఎప్పుడు కలహించడానికి మనము ఆసక్తి చూపకూడదు. సుక్కోతు వారి వలె మాట్లాడడం, పెనుయేలు వారి వలె మాట్లాడడం, ఎఫ్రాయిమీయుల వలె మాట్లాడడం మానుకోవాలి. వెళ్ళేవారిని బలహీనపరిచేవారు నా చెవులో పడ్డాయి చాలాసార్లు. కొందరు అలాగూ మాట్లాడి బలహీనపరిచేవారు ఉన్నారు. వెళ్ళేవారు తగ్గిపోతారు. కొందరు వారు అంత బలంగా ఉండరు కదా. అవమానాలకు కొందరు తట్టుకోలేరు. పోన్లే, ఎవరికి వచ్చిన బాధ అనుకుంటారు. సంఘములో సహోదరులు చాలా ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. సహోదరులు పనులను బట్టి వెనుకదీసేవారు ఉన్నారు. కానీ మొత్తానికి దేవుని కృప, ఆసక్తి కలిగిన వారు ఉంటే, ఆసక్తి లేనివారు, లేకపోతే వారితో కలిసి సాగలేక ఉన్నవారు బలహీనపరచకూడదు. ఎఫ్రాయిమీలు రావచ్చు కానీ వారు రాలేదు. సుక్కోతు వారు వారితో కలిసి రావచ్చు కానీ, బూర ఊదినప్పుడు రావచ్చు కానీ రాలేదు. రాకపోగా వెళ్ళిన వారిని అవమానపరచడం, వారితో కలహాలు మొదలు పెట్టడం అనేది చాలా బాధకరమైన విషయము. బయట వారిని జయిస్తున్నాడు గిద్యోను. చాలా బాగా జరుగుతున్నది. అందరూ పారిపోయారు. దేవుడు అద్భుతంగా తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మరొక వైపు ప్రమాదము లోపల ఏర్పడుతుంది. అందుకే దేవుడు మెలకువగా ఉండమన్నాడు.
సంఘాలలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకు చెప్తున్నాను మనకంటే, మనము అలాంటి వారిలో ఉండొద్దు. అది మనం నేర్చుకునేది. ఎఫ్రాయిము వారి వలె మనం ఉండకూడదు. సుక్కోతు వారి వలె మనం ఉండకూడదు. పెనియేలు వారి వలె మనం ఉండకూడదు. గిద్యోనును బలపరిచే పని చేయాలి మనం. ఏం కోరాడు గిద్యోను? 300 మంది కొరకు రొట్టెలు అందించమన్నాడు. గిద్యోను మాటలు వారు వినకుండా గిద్యోనును ఎదిరించడం ప్రారంభించారు. కలహాలు తగవు అనేటివి మనం నేర్చుకోవాలి. చూడండి, మన పితరుడైన అబ్రహాము ఒక మంచి విషయాన్ని చెప్పాడు ప్రారంభంలోనే. ఆదికాండం చూడండి, అక్కడ కూడా అబ్రహాము దేవునికి స్నేహితుడిగా బ్రతికాడు. 13వ అధ్యాయములో 7-8 వచనాలు చూద్దాం. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు అన్నాడు. ఎవరు? ఆనాడే అబ్రహాము మన విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటాం అబ్రహామును కదా. అబ్రహాము ఏమన్నాడు? మనము బంధువులము గనుక కలహం ఉండకూడదు. వారికి కలహాలు రేగాయ. లోతు వెంబడిస్తూ వచ్చాడు. అసలు దేవుడు లోతును పిలువలేదు, అబ్రహామును పిలిచాడు. అబ్రహామును అన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు, బంధువులను కూడా. కానీ ఒక బంధువుని వెంట పెట్టుకొని వచ్చాడు కదా. లోతును దేవుడు ఏర్పరచుకోలేదు. అబ్రహాముతో లోతు రావాలని దేవుడు కోరుకోలేదు. బంధువులను విడిచిపెట్టి రమ్మంటే అబ్రహాం ఏం చేశాడు? ఒక బంధువుడు వెంట వస్తుంటే సరేరా రమ్మన్నాడు. తండ్రి లేడు, పాపం రానిలే అనుకున్నాడేమో. కానీ వస్తూ ఉన్నవాడు, దేవుని చిత్తములో లేనివాడు కలహాలకు కారణమవుతాడు. కలహాలకు కారణమవుతున్నామా? దైవ చిత్తములో మనం ఎలాగున్నామో పరిశీలించుకోవాలి. మన ద్వారా కలహాలు రావద్దు. లోతు కాపరులను బట్టి కలహాలు వచ్చాయి. అక్కడ ఏదో తగువు వారు సరి చేసుకుంటే బాగ్గదా. అబ్రహాం అన్నాడు, మనకు కలహాలు ఉండకూడదు, నీ ఒక వైపు నేను ఒక వైపు వెళ్ళాలి, నీవేది కోరుకుంటే అక్కడికి వెళ్ళమంటే వెంటనే సిద్ధపడ్డాడు. లోతు ఎలాంటి మనసు మనకు అర్థమైపోయింది. తర్వాత లోతు జీవితం ఎలా పాడైపోయిందో, తన కోరికలు ఎలాంటివో, తన మనసు ఎలాంటిదో, తన హృదయం ఎలాంటిదో అంతా బయలుపడింది. పూర్తిగా పతనమైపోయాడు. తన సంతానం కూడా పూర్తిగా శపించబడిన సంతానముగా మారిపోయింది. కలహాలు చాలా భయంకరమైనవి. కలహాలు ఉండకూడదు. ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధనకి వెళ్దాం. సంఘాన్ని గూర్చి చెప్పిన కొన్ని మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను అన్నాడు. ఇది ఎక్కడ కలహాలు? ఎక్కడ జరుగుతున్నాయి ఈ కలహాలు? ఎక్కడ జరుగుతున్నాయి ఇవి? చెప్పండి అమ్మా, చెప్పండి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ కలహాలు? రోడ్డు మీదనా? సంఘములో జరుగుతున్నాయి ఇవి. సంఘములో కలహాలు జరుగుతున్నాయని పౌలుకు వినబడింది. క్లోయే ఇంటి వారు చెప్పారు, అయ్యా కొరింథీ సంఘము ఎలా ఉన్నదని తెలుసుకుంటాడు. సంఘములను గూర్చిన చింత నాకు కలదని చెప్పాడు కదా. కనుక సంఘాలను గూర్చి ఎవరైనా వస్తే వారితో తెలుసుకున్నప్పుడు క్లోయే ఇంటి వారు ఏం చెప్పారంటే, అయ్యా అక్కడ చాలా కలహాలు ఉన్నాయి కొరింథీ సంఘములో. ఎలాంటి కలహాలు చూడండి. అక్కడ వేరువేరు అయిపోయారు. కలహాలతో ఎంత విభజించిపోయారంటే, వారి కలహాలు ఎంత తీవ్రంగా మారిపోయాయంటే, ఒకడు నేను పౌలు వాడను గ్రూపులు అయిపోయాయి. కలహాలు
ఏ దారి తీస్తాయంటే గ్రూపిజం అయిపోతుంది సంఘాల్లో. ప్రభు అక్కడ ఉండడిక్క, అందరూ వారే, మేము పౌలు, మేము పేతురు, మేము అపోల్లో, మేము క్రీస్తు వారమే అని కొందరు. పరిశుద్ధాత్మకు స్థానము లేకుండా అయిపోతాయి. కలహాలుంటే సంఘములో పరిశుద్ధాత్మ దేవునికి స్థానమే ఉండదు. సంఘము ఆయన శరీరము అని మనం చెప్పుకున్నాం. సంఘానికి శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తే. ఎక్కడ ఇక కలహాలుంటే ఉంటుందా? ఇక్కడ సంఘాన్ని గురించి చాలా ఆలోచన చేయాలి మనం. సంఘములో ఎప్పుడు కలహాలు ఉండకూడదు. అందుకే ఎప్పుడైనా ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాడు ప్రభు. ఎప్పుడైనా సమాధానమునే కోరుకోవాలి. వీరి కలహాలు ఎలాగూ మారిపోయాయంటే, కలహాలను గురించి ప్రభు అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడంటే చూడండి. కలహాలు ఉన్నవారు 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం చిన్న అంశమే ఇది. ఈ అంశాన్ని మన మనసులో ఉంచుకుంటే చాలా ప్రయోజనకరమైనది. 3వ అధ్యాయం చూద్దాం మనము. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా అన్నాడు. ఇప్పుడు కలహాలు ఉండడాన్ని బట్టి కలహము రేపుచున్న వారిని గురించి ఏమన్నాడంటే మీరు శరీర సంబంధులు అన్నాడు. కలహాలు, అసూయలు దేవుని సంఘములో ఉండడం చాలా విచారకరం. అది వారు శరీర సంబంధులుగా కనిపిస్తున్నారు. ఈ కొరింథీ సంఘములో ప్రకృతి సంబంధులు అన్నాడు, శరీర సంబంధులు అన్నాడు, ఆత్మ సంబంధులు అన్నాడు. అందరూ ఆత్మీయులా? కాదు, శరీర సంబంధులు ఉన్నారు. శరీరానుసారంగా ఆలోచనలు చేస్తారు వారు. ప్రకృతి సంబంధులు లోకరీతిగా ఆలోచన చేస్తారు. బయట ఏం జరుగుతున్నది, బయట వారు ఏం చేస్తారు, వారిలో ఏం జరుగుతున్నది, ఆ విధంగానే మనం ఉండాలి కదా అని కొట్లాడే వారు ఉంటారు. ఇక్కడ శరీర సంబంధులు శరీర రీతిగా ఆలోచన చేస్తారు. ఏది ప్రయోజనకరమైనది తమకు, ఏది స్వార్థంగా తమకు ఇష్టమైనదో, ఏది అనుకూలమైనదో వాటిని గురించి ఆలోచన చేస్తారు. మన సంబంధులు, శరీర సంబంధులు ఇలాగూ సమకూర్చుకొని సంఘాలను పాడు చేసే దినాలు కొరింథీ సంఘములో నుండే ప్రారంభమైంది. కలహాలు అందుకే చాలా భయంకరమైనవి. కొరింథీ సంఘము చాలా పాడైపోయింది. చాలా విషయాలు బలహీనులుగా ఉన్నవారు. వారిని గురించి కొన్ని మాటలు బాగుగా చెప్పిన ప్రారంభములో వారి కొరింథీ సంఘములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే వారి కలహాలే కారణం. అపవిత్రతతో నిండిపోయిన సంఘం అది, వ్యాజ్యములతో నిండిపోయిన సంఘము, క్రమము లేని సంఘము. ఇలాంటి సంఘానికి అపోస్తలుడైన పౌలు 3 పత్రికలు రాశాడు. 2 పత్రికలు గ్రంథములో ఉన్నవి, మరొక పత్రిక లేదు ఇందులో. కానీ పౌలు 3వ పత్రిక కూడా రాసినట్లుగా చరిత్రలో ఉన్నది. పౌలు వచ్చి పోతూ ఉన్నాడు, తిమోతిని పంపాడు. సంఘాలు పాడైపోవడానికి, సంఘాలు బలహీనపడడానికి కలహాలే. కలహాలు ఉండకూడదు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. కలహాలు ఉండడం శరీర సంబంధులు అన్నాడు. కలహాలతో పాటు దానికి ముందేమున్నది? అసూయ అన్నాడు. అసూయ ప్రారంభమై కలహాలు రేగుతాయి. కలహాలకు కారణం ఏంటంటే మనలో ఉండే అసూయ. గిద్యోను చాలా ఘోరంగా యుద్ధం చేశాడు. బలవంతుడై దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పరిచిన ఏర్పాటులో యుద్ధం చేసి మిద్యానీయులను జయించాడు. పొరుగువారైన ఎఫ్రాయిమీలకు అసూయ చేసింది. మమ్మల్ని ఎందుకు వెళ్ళలేదు నీవు? సుక్కోతు వారికి, పెనుయేలు వారికి అసూయ మొదలైంది. కలహాలు రేపడానికి ప్రారంభించారు. కనుక మొదట మనలో ఏం తీసేసుకోవాలి? అసూయ తీసేసుకోవాలి. అసూయతో మొదలవుతుంది కలహాలు.
అసూయలు ఇంకా మనలో ఉన్నాయంటే శరీర సంబంధులంగానే ఉన్నట్లుగా గుర్తు మనకు. శరీర సంబంధులంగా ఉండి ప్రభువును మహిమపరచలేము, ప్రభువును ఘనపరచలేము, ప్రభువును సంతోషపరచలేము. మనం ప్రభువును ఆరాధించే వారము ఆలోచన కలిగి ఉండాలి. మన హృదయాలు ఎలాగున్నాయి పరిశీలన చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సంఘములో ప్రభువును మహిమపరచాలి. తర్వాత గిద్యోను తిరిగి వచ్చేసాడండి. ఆ రాజులను పట్టుకున్నాడు. వారి పరిస్థితి ఏమైందో చూడండి. అలాగ చేసిన వారి పరిస్థితి ఏమైందో ఒక 2 వచనాలు చూచి మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథానికి మళ్ళీ వస్తాం. 8వ అధ్యాయం. వారు ఆహారము పెట్టకపోయినా, వారు కలహానికి నిలిచిన గిద్యోను వారిని పట్టించుకోలేదు. ఒకవేళ గిద్యోను కూడా అదే విధంగా చేస్తున్నట్లయితే ఎంత అల్లరి జరిగేది. మళ్ళీ శత్రువు బలపడేవాడు, పారిపోయేవాడు, ఎదురు తిరిగి వారి మీదకే దాడి చేసేవాడు. కానీ గిద్యోను అది పట్టించుకోలేదు. వెళ్ళిపోయాడు ముందుకెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత చూస్తాను అనుకున్నాడు మీ సంగతి. చాలా ఘోరమైన కత్తివాత యుద్ధం చేశాడు. 10వ వచనములో వారి సేనలతో 120,000 మంది మనుషులు పడిపోయారు. తర్వాత గిద్యోను ఆ 2 మిద్యాను రాజులను పట్టుకున్నాడు. ఆ సేనంతా చెదిరిపోయింది. తిరిగి వచ్చే సమయంలో ఈ సుక్కోతు వారేమి, తర్వాత పెనియేలు వారిని కూడా వారి అధిపతులను ఎవరైతే ఎదిరించడానికి కారకులయ్యారో అధిపతులందరినీ చంపినట్లుగా మనము చూస్తాం. సమూలంగా అట్టి అసూయను తొలగించేశాడు. అంటే అలాంటిది వారి మధ్య ఉండకుండా వారిని తొలగించేశారు. ఈ విధంగా మనం ఆలోచించాలి. చంపారంటే పగ తీర్చుకొని చంపడం కాదు, అలాంటి ఆలోచన లేకుండా తొలగించడం అనేది చాలా అవసరం. దాని కొరకు మనం చేయవలసింది చంపడం కాదు, ప్రార్థన చేయాలి అట్టి వారి కొరకు, అంతే. యుద్ధము యెహోవాదే, సరిచేసేవాడు యెహోవాయే, ప్రభువే. అలాంటి వారు ఎవరైనా మనకు కనిపించినా, ఎవరి ద్వారైనా ఏదైనా అపవాది జరిగించినా, కలహాలు రేపడానికి ప్రయత్నం చేసినా, అట్టి వారిని ఎదిరించాలంటే దేవుడే వారికి బుద్ధి తీసుకొని రావాలంటే ప్రార్థన ద్వారానే జయించగలుగుతాం. మనం ఒకరిని యుద్ధముతో జయించేది కాదు. మన యుద్ధోపకరణాలు చెప్పాడు పౌలు, దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవి. అదే ప్రార్థన శక్తి మనలో దేవుడు ఉంచాడు. అందుకే ప్రార్థన చేస్తుంటేనే అన్నీ క్రమపడుతూ ఉంటాయి. మనం ఎంత ప్రయత్నించినా, మన శక్తి, మన బలం, మన జ్ఞానం ఎంత ఉపయోగించినా అంతకంటే ఎక్కువగా బలవంతుడు అపవాది. మనకంటే బలవంతుడు అపవాది, కానీ మనలో ఉన్నవానికంటే బలవంతుడు గాడు. కనుక మనలో ఉన్నవానికి సమయం ఇవ్వాలి పని చేయడానికి. నేనే చేస్తాను అనుకుంటే అపవాది మనలను ఊరికే జయించేస్తాడు. అందుకే వారి పక్షాన యుద్ధం చేసినవాడు, ఇశ్రాయేళ్ల పక్షాన యుద్ధం చేసినవాడు, ఎప్పుడైనా ఏ యుద్ధాలైనా చూడండి, దేవుడే వారి పక్షమున యుద్ధం చేశాడు. అప్పుడే వారు గెలిచారు. సౌలును దురాత్మ పట్టుకొని దేవుని ఆత్మ వదిలిపోయినప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు ఫిలిస్తీయుల మీదకి. ఏం చేశాడు? చేయగలిగాడా? పారిపోయాడు. దేవుని ఆత్మ వదిలేసినప్పుడు సౌలు జయించలేకపోయాడు. అందుకే మన పక్షాన యుద్ధం చేసేవాడు ప్రభువే ఎల్లప్పుడూ. ప్రభు లేకుండా మనము యుద్ధాలను జయించలేము. దేవుని ఆత్మ బలము చేత, ప్రార్థనా శక్తి చేతనే మనము సమస్తమును జయించగలుగుతాం, అపవాదిని జయించగలుగుతాం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. ఎలా పారిపోతాడంటే ప్రార్థన శక్తే. అపవాదిని ఎదిరించుడి, దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. ఇలాగూ దేవుని వాక్యాన్ని మనము చక్కగా మన హృదయాల్లో భద్రపరుచుకొని
ఆనాడు గిద్యోనును ఎదిరించారు. గిద్యోను దైవ పనిలో ఉన్నాడు. బలపరిచేది గాక బలహీనపరచడానికి, కలహాలు రేపడానికి ప్రయత్నించారు. ఈరోజు మనము దేవుని కార్యాలను బలపరుస్తూ ఉండాలి. ప్రత్యక్షంగా బలపరచగోరితే మంచిది, పరోక్షంగా ప్రార్థన చేస్తూ బలపరచడం ఇంకా మంచిది. కనుక ప్రార్థించాలని కోరుతూ మనము ఈ విషయాలను చాలా జాగ్రత్తగా, మన హృదయాలను కూడా తిప్పేస్తాడు అపవాది. మనలను బలహీనపరిచి అపవాది రేపుతాడు కొందరిని. చరిత్రలో చూడండి, ఇంకా ముందు మనము ఆలోచన చేస్తూ వెళ్తే రాజుల కాలములో కూడా ఎలా జరిగాయి, అపవాది ఎలా రేపుతాడు, తన ప్రజలను పాడు చేయడానికి, బలహీనపరచడానికి ఎలా రేపుతాడు అనే కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాని చేతిలో మనము ఉపయోగపడద్దు, పరిశుద్ధాత్మ చేతిలో మనము ఉపయోగపడే వారంగా ఉండాలి. దేవుని కార్యాలను బలపరిచే వారంగా ఉండాలి. దేవుని సేవకులకు సహాయపడే వారంగా ఉండాలి. గిద్యోనుకు వారు సహాయపడవలసిన వారు, 300 మందికి ఆహారము అందించవలసిన వారు, కానీ గిద్యోను ఎదిరిస్తున్నారు. మనము సహాయపడే వారంగానే ఉండాలి. ఈ కొన్ని మాటలు, చిన్న అంశం ఇది. యుద్ధం జరిగిపోయింది, ఇప్పుడు యుద్ధము తర్వాత వచ్చిన ప్రమాదం ఇది. దాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త పడాలనేది ఈ చిన్న అంశములో మనకు దేవుడిచ్చిన నేర్పు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఇంతవరకు మీ సన్నిధిలో మేమందరము మీ యందు ఆనందిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉండగా మహిమ పొందుచున్న దేవా స్తోత్రాలు. హెచ్చరిక వాక్య ఉపదేశము ద్వారా మాకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమును ప్రతి విషయములో జాగ్రత్త పడుటకు మమ్మను మేము పరిశీలన చేసుకుంటూ మీకు అనుకూలంగా జీవిస్తూ మీ కార్యాల ఎడల ఆసక్తి కలిగిన వారంగా ఉండునట్లు మీ సేవ నిమిత్తమై మేము సహాయపడే వారముగా ఉండుటకు కృపను మాకు అనుగ్రహించండి. చిన్న విషయాలైనా ఎంతో అవసరమైన విషయాలు మాకు నేర్పించావు ప్రభువా, స్తోత్రాలు. సంఘాల కలహము ద్వారా బలహీనపడే స్థితిని కొరింథీ సంఘాన్ని ముందుకు తీసుకొచ్చావు. కలహ ప్రియుల ద్వారా కలిగే ప్రమాదము తప్పించుకోవడం ఎలాగో అబ్రహాము నుండి మాకు నేర్పించావు ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని దీవించండి, మంచి ఆరోగ్యాలతో ఉంచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఇప్పుడు తిరిగి తమ తమ గృహాలకు వెళ్ళుచుండగా ప్రయాణాల్లో తోడై ఉండండి. ఈ వారము ఊర్లకు వెళ్ళే వారందరికీ తోడై ఉండండి. మమ్మను కూడా క్షేమముగా నడిపించండి. మీ పరిచర్యలో బలముగా వాడుకొనండి. తిరిగి క్షేమంగా నడిపించి ఈ మా ప్రియులందరితో కలిసి మిమ్మను ఆరాధించి ఘనపరిచే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ వాక్యము నా కోరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ వాక్యము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు
వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు. నీ వాక్యము నేర్పించు, దాని అందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించు.